కాకినాడ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగునూరు నారాయణ అధ్యక్షతన కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పేరాబత్ల రాజశేఖరం, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, వరిపుల సత్యప్రభ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో సమీక్షించిన వివిధ అంశాలను మీడియాకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత సీజన్లో రైతులకు మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, వచ్చే మార్కెటింగ్ సీజన్లో కూడా మరింత సమర్థవంతంగా ధాన్యం సేకరణ జరపాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. జిల్లాలో రబీ పంటల అవసరాలకు ఈ నెలాఖరు వరకు నీటి విడుదలకు నిర్ణయించినప్పటికీ పంటలకు నీటి అవసరం పూర్తయినందున నీటి విడుదల ముందే ఆపి నిర్వహణ పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించామని తెలిపారు. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు 6,763 కుటుంబాలకు ఇంటి కప్పులపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నారని, వీటి ద్వారా 21,696 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా ఈ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాలో మొత్తం 19,593 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు 524 మంది ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. జిల్లాలో అర్బన్ ప్రాంతాలలో ప్రస్తుతం 11 అన్న క్యాంటీన్లను విజయవంతంగా నిర్వహిస్తుండగా జగ్గంపేట, తిమ్మాపురం, ఉప్పాడ కొత్తపల్లిలలో మరో 3 గ్రామీణ అన్న క్యాంటీన్ల నిర్మాణాలు పూర్తయి త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే ఎమ్మెల్యేల సూచనలపై కాకినాడ జీజీహెచ్లోను, పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని దివిలిలోను మరో 2 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించామన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో పారిశ్రామిక అవసరాల కొరకు గుర్తించిన 450 ఎకరాల భూముల అభివృద్ధికి ప్రణాళికలను చర్చించి పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో సాయిల్ బ్యాంక్ కోసం సేకరించిన భూములను పేదల ఇళ్ల స్థలాల కోసం వినియోగంలోకి తెచ్చే అంశంపై ఇరిగేషన్ శాఖ నుండి బదలాయింపుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో పేరుకుపోయిన లెగసీ వ్యర్థాల తరలింపు ప్రక్రియ జిల్లాలో కాకినాడ, ఏలేశ్వరం పట్టణాల్లో ఇంకా పూర్తి కావాల్సి ఉందని, జూన్ నెలలోపు ఈ వ్యర్థాల తొలగింపు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ డి తిప్పేనాయక్, ముఖ్య ప్రణాళికాధికారి పి త్రినాథ్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్పీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. అలా కాకుండా ఏ సర్టిఫికేట్ కావాల్సిన వాట్సాప్లోనే తీసుకోవచ్చు. మున్సిపాలిటీకి ఏదైనా కంప్లైంట్ చేయాల్సిన వాట్సాప్లోనే చేయొచ్చు. బిల్స్ ఏదైనా పేమెంట్ ఉన్నా వాట్సాప్లోనే చేయొచ్చు. ఆఫీసుల చుట్టూ తిరగకుండా పరిపాలన సులువు చేయడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో యువనాయకుడు లోకేష్ గారు చక్కటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించారు. ఆ సాఫ్ట్వేర్ని ప్రతి ఒక్కరూ ఆ వాట్సాప్ అంటే అంతకుముందు అయితే జనరల్గా ఒక వెబ్సైట్ ఏదో క్రియేట్ చేయటం, ఇలాంటి ఒక యాప్ క్రియేట్ చేయటం, ఇంకోటి చేయటం ఉండేది. దాన్ని ఓపెన్ చేయటం ఎన్ని డిఫికల్ట్గా ఉండేది. అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ ద్వారానే ప్రజా సౌకర్యాలన్నీ, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ కావచ్చు తెలియజేసి దాన్ని తీసుకొచ్చారు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని యాక్చువల్గా ఎక్కువగా యూటిలైజ్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నా. దాన్ని ఆల్రెడీ అధికారులకు చెప్పాము, అటు మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ప్రజలను అవేర్నెస్ చేయమని. ఈరోజు ఈ జిల్లాలో అర్బన్ అథారిటీ తీసుకుంటే 1,70,520 హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 28,223 హౌస్ హోల్డ్స్కి మాత్రమే అవేర్నెస్ కలిగించారు. మిగతా వాళ్ళకి కలిగించలేదు. మిగతా వాళ్ళకి కూడా కలిగించమని యాక్చువల్గా ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా పంచాయతీలో ఉన్న వాళ్ళకు కూడా ఎవరైతే ఉండారో అందరికి కూడా ఈ వాట్సాప్ని ద్వారా ఏమేమి వినియోగించుకోవచ్చు, వాట్సాప్ గవర్నెన్స్ అనేది అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే